ఇవాళ వీడియో ఏంటి అంటే కంపేర్ చేసుకోవడం వల్ల ఎంత కోల్పోతామో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరితో కంపేర్ చేసుకునే ముందు ఫస్ట్ మనకు ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి, మనం ఎంత కష్టపడ్డాం, మనం ఎన్ని బాధలు తట్టుకొని ఈ స్టేజ్కి వచ్చాము. పక్కలతో కంపేర్ చేసుకోవడం వల్ల అవన్నీ మనం మిస్ అవుతాం. మనలో ఉన్న మన టాలెంట్స్ని మనం ముందుగా మనమే చంపేసుకుంటాం. ఒకటి, పక్క వాళ్ళు ఎలా బాగుపడ్డా సంపాదించినా ఇంకా ఇతరత్ర కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కాకపోతే ఆ పక్కలపైన ఫోకస్ చేయడం వల్ల నిన్ను నువ్వు పూర్తిగా కోల్పోతావు. నీలో ఉన్న మంచి చెడు అన్నీ మిస్ అవుతావు. అంటే జనాలు ఎట్లా అంటే పక్కలపైన ఆధారపడిపోతారు అన్ని విషయాల్లోనూ. ఇప్పుడు వాడు ఎన్నో కష్టాలు పడి కింద పడి మీద పడి ఏమంటారు ఒక స్టేజ్కి వచ్చి మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, మనం కంప్లీట్గా దాదాపు 95% పీపుల్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఎలా అంటే వాడు ఓకే ఇది చేసినందుకే వాడు బాగుపడ్డాడేమో, ఈ కోచింగ్ తీసుకున్నందుకే వాడికి జాబ్ వచ్చిందేమో బ్లైండ్గా ఆ థాట్లోకి వెళ్ళిపోయి మనకు రాకపోయినా సరే కింద మీద పడి నెత్తి వలగొట్టుకొని ఆరాయితోటి ఈరాయితోటి నెత్తి వలగొట్టుకొని మరీ నేర్చుకునే బదులేదో రాంది నేర్చుకునే బదులేదో నీకు వచ్చిన దానిపైనే ఫోకస్ పెట్టి ఇంకాస్త ఎఫర్ట్ పెడితే నువ్వే బాగుపడతావు కదా. ఎందుకు కంపారిజన్స్ అనేది? ఎందుకు అంటే చిన్నప్పటి నుండి అట్లా కంపేర్ చేసి చేసి చేయడం వలన, లేదా మీకు మీరు అలా ఫీల్ అయిపోవడం వలన తెలియదు, కానీ దాదాపు చాలామంది మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోతారు. సర్వనాశనం అవుతారు మీరు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఎప్పుడైనా సరే పక్క వాళ్ళతోటి కంపేర్ అస్సలు చేసుకోకండి. మీ పైన మీరు నమ్మకం పెట్టండి. మీ పైన మీరు నమ్మకం పెట్టుకోకపోతే పక్కోడు ఎవరన్నా వచ్చి నమ్మకం పెడతారా? ఆ రోజులు పోయినాయి. ఇంట్లో వాళ్ళ కొన్ని రోజులు భరిస్తారు, సహిస్తారు. ఇంకా ఈయనకి ఏ టాలెంట్ లేదని చెప్పి లాస్ట్కి 2 బర్రెలు కొనిపిస్తారు. పోనీ ఆ బర్రెలు కొని అయినా ఏమైనా పొడుద్దాం నరుకుదామన్నా ఆ టాలెంట్ కూడా లేదు. బర్రెలు కొని మేపడం అనే చిన్న పని అనుకుంటున్నారా? చదువుకు మించిన ఈజియెస్ట్ వర్క్ ఇంకేది లేదు. గుడ్డు కష్టం చేయగలుగుతారు అనుకుంటున్నారా? ఏది అంత సీన్ లేదు, అంత ఈజీ కాదు. ఒకరోజు 2 గంటలు ఎండలో ఉండండి తెలుస్తుంది. మామూలు విషయం ఏది కాదు. ఏ పనైనా కష్టమైన పని, కానీ అలా అని కంపేర్ చేసుకోకండి. ముఖ్యంగా కంపేర్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు కోల్పోతారు. సెకండ్ ఏంటంటే మీ పైన మీకు నమ్మకం ఉండదు. థర్డ్ ఏంటంటే చేతగానని చెప్పేసి డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఓకే వాడు ఆ కోచింగ్ తీసుకున్నా, అదే కోచింగ్ నేను తీసుకున్నా కదా, నాకెందుకు రాలేదు? ఎందుకంటే వాడికి నచ్చిందో, లేదా సిచ్యువేషన్స్ డిమాండ్స్ వల్లనో, ఇంకేదో ఇతరత్ర కారణం వల్ల వాడికి వచ్చిందనుకో, మీకు నచ్చకపోయినా మీరు ఎందుకు చేయాలి? కూర్చొని ఆలోచించుకోవాలి. నాకేం టాలెంట్లు ఉన్నాయి, నేనేం పొడుస్తా, ఏం నరుకుతా. ఓకే నరికే దానిపైన ఇంట్రెస్ట్ పెడితే ఏమన్నా బాగుపడతానేమన్నా ఆ ఇష్టంతోనో కష్టంతోనో నేర్చుకోవాలి. మీ దాంట్లో ఏముందో స్టామినా ఫస్ట్ అది నేర్చుకుంటే కదా తెలిసేది. అందుకని పక్కోళ్ళల్లో వేలు పెట్టకండి. పక్కోళ్ళల్లో వేలు పెడితే కట్ అయిపోతుంది. ఇంకా వాని ఒక ముఖం బాలేక అద్దం పలగొట్టుకున్నారంట. సామెత, ముఖం అసలు ముఖమే బాగుండదు, కాకపోతే ముఖం ఏంది ఇట్లుంది, అద్దం బాగాలేనట్టుందని చెప్పేసి అద్దం పలగొట్టుకున్నారట. అట్టాగుందనమాట. ఏంటి అంటే మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. ఫ్యామిలీ అంటూ కొంతవరకు సపోర్ట్ ఇస్తుంది, కానీ వాళ్ళకు కూడా ఓపిక ఉండాలి కదా. మీరు ఏది పొడిచి నరకకపోతే ఇంకెన్ని రోజులు వీనికి పెట్టి భరించాలనుకుంటారు? ఎవరికైనా అంతే. కానీ అందరూ అట్లా ఉండరు. కొంతమంది మంచి మావాడు నరుకుతలే పొడుస్తలే అనుకుంటారు. సో ఆ నరికి పొడిచేదేదో మీ పైన మీకున్న నమ్మకం పెట్టుకొని, టాలెంట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కరికి బుర్రతో పాటు కాస్త అందులో ఇంత ఎసరు కూడా పోసింటాడు. సో నా నమ్మకం ఏంటంటే కంపేర్ చేసుకుంటే సర్వనాశనం అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ మీరే పక్కోడు చేస్తే చూడు, నువ్వు మీకు ఇంకా జాబ్ రాలేదు, వాడికి జాబ్ వచ్చిందా, వాళ్ళు వేరే, అలాంటి బ్యాచ్కి తర్వాత చెప్తాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పైన మీరు నమ్మకం పెట్టండి. మీ పైన మీరు నమ్మకంతో గెలిచినప్పుడే, అదే ఫస్ట్ గెలవడానికైనా ఓడిపోవడానికైనా నమ్మకమే తొలిమెట్టు. ఎక్కువ తొలిమెట్టు అదే, నిజంగా చెప్తున్నా, నమ్మకమే తొలిమెట్టు. మన పైన మనకు నమ్మకం లేకుండా ఎన్ని పనులు చేసినా అది జీరోనే, నాశనమే, సర్వనాశనం అవుతుంది. కాబట్టి కంపారిజన్స్ చాలా డేంజరస్. చచ్చిపోతారు, నాశనం అయిపోతుంది. కంపారిజన్ వేస్ట్, నాశనం అవుతారు అలా కంపేర్ చేసుకోవడం వల్ల.
సో నేను చెప్పొచ్చేది ఏంటంటే భద్రంగా కూర్చొని మీరు ఏం నరుకుతారో ఏం పొడుస్తారో ఆలోచించుకుంటే బాగుపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.